హలో అండి. హలో, మీ పేరేంటి? రేఖారెడ్డి. సో నిజంగా దేవుడు మీ ముందు ప్రత్యక్షమై 3 వరాలు కోరుకోమంటే ఏమేమి కోరుతారు? నెంబర్ 1 మొదటి కోరిక నా ఫ్యామిలీ బాగుండాలని కోరుకుంటా. అంటే పక్కింటి వాళ్ళ ఫ్యామిలీ బాగుద్దా? మా తర్వాత ఫస్ట్ మేము బాగుంటే తర్వాత అందరూ బాగుండాలనుకుంటాం. రెండో కోరిక నేను అనుకున్నవన్నీ నెరవేరాలి. 100 కోరికలు ఉన్నాయి, అనుకున్నవన్నీ నెరవేరాలంట. అంటే ఎన్ని రోజుల దాకా? మేము ఉన్నన్ని రోజులు. అయ్యో, దేవుడికే షాక్ ఇస్తున్నారు రేఖ గారు మీరు. ఇంకోటి మూడోది ఉందా? ఇంకెందుకు ఇందులోనే 100 ఉన్నప్పుడు? పీస్ఫుల్ గా బతికితే చాలు. మూడోది కూడా ఉందండి. శిరీష, ఏమి నీ 3 కోరికలు? మొదటిది శిరీష చెప్తుంది, నేను కాదు. చెప్పు. అందరూ బాగుండాలనుకుంటాం. మొదటి కోరిక. 2 గోల్డ్ తగ్గాలనుకుంటాం. ఇందాక నుంచి అదే చూస్తున్నా, ఇంకా బంగారం బయటికి రాలేదేంటి అని. 3 తొందరగా చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. అన్ని అనుకున్నాయని జరగాలి. అస్సలు ఎవరు మారట్లేదమ్మా. మీ పేరేంటి? శ్రవంతి. శ్రవంతి, నీ పూజలు ఫలించాయి, నేను వచ్చా అంటున్నా దేవుడు. నీ మొదటి కోరిక చెప్పు. జూబ్లీ హిల్స్ లో ఒక మంచి ఇల్లు కావాలి. అమ్మా లక్ష్మి. అబ్బా బాబా, అసలు జూబ్లీ హిల్స్ లో టెంపుల్ కావాలని ఆయన ఎప్పుడు అనుకోలేదు, ఇల్లు కావాలని నువ్వు పెట్టావు. సరే, ఎంతైనా భక్తురాలు కాబట్టి ఆ రెండో కోరిక ఏంటి? ఒక చార్టర్డ్ ఫ్లైట్ కొనుక్కొని అయ్యయ్య అన్ని కంట్రీస్ తిరగాలి. అసలు సిస్టర్, నీ ప్లాన్ మామూలుగా లేదమ్మా. మూడో కోరిక? మా అబ్బాయిలు ఇద్దరు అంబానీ లాగా మంచిగా గ్రో అవ్వాలి. మంచి కోడలురా. మంచిగా గ్రో అవ్వాలి. అలా ఓకే, గ్రో ఎలాగవుతారు? ఇద్దరు అద్భుతమైన కోడలు, అందమైన అత్తగారిని చూసుకునే కోడలు. అదేడు మొగుడిని ఎలా చూసుకున్నా పర్వాలేదు, అత్తగారిని బాగా చూసుకునే కోడలు రావాలి. మరి మామగారు పాపం? మామగారు నేను చూసుకుంటా. శిరీష గారు జాగ్రత్తగా వినండి. పొద్దున్నే బామలు సత్యభామలు నదిలో వదిలారు కార్తీక దీపం. కార్తీక మాసంలో అందరూ కలిసి చేద్దాం వన భోజనం. ఫాస్ట్ గా మైక్ దగ్గర పెట్టుకుని అటు తిరిగి మీరు చెప్పాలి ఇంకోసారి. పొద్దున్నే బామలు సత్యభామలు నదిలో వదిలారు కార్తీక దీపం. కార్తీక మాసంలో అందరం కలిసి చేద్దాం వన భోజనం. పొద్దున్నే పొద్దున్నే బామలు సత్యభామలు నదిలో వదిలారు కార్తీక దీపం. కార్తీక మాసంలో అందరూ కలిసి చేద్దాం వన భోజనం. పొద్దున్నే బామలు సత్యభామలు నదిలో వదిలారు కార్తీక దీపం. ఎప్పుడైనా ఆరణి కుమాయి దీపం ఇది పాడక్క ఒకసారి. కార్తీక దీపం పెట్టి పాడాలి కదా అక్కడ. ఆరణి కుమాయి దీపం కార్తీక దీపం. ఎవరు కోరికలు అలా ఉన్నట్టు ఎవరు ట్యూన్ లో వాళ్ళు పాడుతున్నారు అనమాట. పొద్దున్నే బామలు సత్యభామలు నదిలో వదిలారు కార్తీక దీపం. రేఖ గారు బావగారు ఏం చేస్తారు? బావగారు సాఫ్ట్వేర్. ఏంటండి నిజాంపేటలో మొత్తం సాఫ్ట్వేర్ ఇంజనీర్లే ఉన్నారు. ఎవరిని అడిగినా మా ఆయన అంత సాఫ్ట్ కాదు. మీతో పోల్చుకుంటే ఆయన సాఫ్టే అనుకోండి. ఆఫ్ కోర్స్. అదిగో చూసారా, ఇంట్లో దడదళ్ళాడించేది మీరే, అవును, వణికేది ఆయనే. అవును. ఎందుకు అలాగా? కాస్త జాలి దయ లేదా అసలు మీకు? అస్సలు లేదు, అంత లీనియన్స్ ఇవ్వకూడదు. చిక్కుడుగాయ కూరహ కాస్త సాల్ట్ ఎక్కువైందహ, తింటే ఉప్పహ తినకపోతే తప్పహ, ఆయన గారు చూస్తే పర్వాలేదహ, అత్తగారు చూస్తే రచ్చరచ్చహ. స్టార్ట్. నీ దగ్గర చాలా శాఖలు ఉన్నాయా? చిక్కుడుకాయ కూరహ కాస్త సాల్ట్ ఎక్కువైందహ, తింటే ఉప్పహ తినకపోతే తప్పహ, ఆయన గారు చూస్తే పర్వాలేదహ, అత్తగారు చూస్తే రచ్చరచ్చహ. సాల్ట్ వరకు గుర్తుంది, ఎప్పుడైనా సాల్ట్ ఎక్కువ వేస్తే ఏం చేసావు సిస్టర్? మేనేజింగ్. అత్తగారు ఉన్నారా ఇంట్లో? ఉన్నారు. పాపం ఆమెకే తినండి అత్తగారు మీకోసం చాలా ప్రేమగా చేసానని తినిపించుంటారు కదా. ఆమె ఉప్పులు కారాలు తక్కువైనాయి అని అరుస్తున్నారు. అవునా? అది బావగారి మీద మీ డామినేషన్, ఆ మాత్రం మీ మీద ఉండాలి మరి ఆ డామినేషన్. ఇప్పుడు చెప్పండి. చిక్కుడుకాయ కూరహ రెడీ. చిక్కుడుకాయ కూరహ. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. కాస్త ఉప్పు ఎక్కువైందహ. అత్తగారు దాకా వెళ్ళాలి మనం, ఇక్కడ కూరలోనే ఉన్నాం. రెడీ. తింటే ఉప్పహ తినకపోతే తప్పహ.
మొగుడు తింటే ఏంటండి ఈ మహానటన? రండి ఇలా. రేఖ గారు ఎంత అద్భుతంగా చెప్పారు, అంతకంటే బాగా చెప్పాలి ఇప్పుడు. అమ్మాయికి పెట్టుకో. రెడీ, కమాన్ స్టార్ట్. చిక్కుడుగాయ కూర తింటే ఉప్పు ఎక్కువైందా తింటే ఎక్కువ ఏంటి ఎక్కువ? ఉప్పు ఎక్కువ మరి తాగు. చెప్పండి తుత్తు అనుకో. చిక్కుడుగాయ కూర కాస్త సాల్ట్ ఎక్కువైందహా, తింటే ఉప్పహా తినకపోతే తప్పహా, ఆయన గారు చూస్తే పర్వాలేదహా, అత్తగారు చూస్తే రచ్చరచ్చహా. వేసుకో. చిక్కుడుగాయ కూర ఉప్పు ఎక్కువైందా తింటే తప్ప ఆయన గారు చూస్తే పర్వాలేదు అత్తగారు చూస్తే రచ్చ ఆయన గారు చూస్తే పర్వాలేదు అనే డైలాగ్ మాత్రం బాగా గుర్తుంది. మా వారంటే ఇష్టం అండి, అందుకే మా వారిని అలాగే పిలుస్తాను. ఏమని పిలుస్తారు? ఏమండి అని. కోపం వచ్చినప్పుడు? ఎప్పుడైనా ఏమండి. కోపంలో కూడా? ఆ. ఏంటే మీకు ఆయన మీద కోపం వచ్చినప్పుడు ఏమండి ఏమండి అని వస్తుంది అప్పుడు. కోపంలో స్లాంగ్ మారదా?